హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి, గగన్ ఇద్దరు కలిసి పోలీస్ ఆఫీసర్కి అపూర్వ బ్లడ్ శాంపిల్స్ ఇస్తారు. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వగానే భూమి, సార్ రిపోర్టు ఎన్ని రోజులకు వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. 6-7 డేస్ పట్టొచ్చు భూమి అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. సార్ రిపోర్ట్ రాగానే ఆ అపూర్వ డిఎన్ఏ మా అమ్మ డెడ్ బాడీపై ఉన్న డిఎన్ఏ ఒకటేనని ప్రూవ్ అవ్వగానే ఆ అపూర్వను అరెస్ట్ చేయండి సార్ అని భూమి అంటూ ఉంటే, తప్పకుండా అమ్మా, అందుకే కదా మనం ఇంత కష్టపడుతుంది అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. ఆ అపూర్వ జిత్తులు మరి నక్క తప్పించుకోవడానికి 100 సాకులు చూసుకుంటుంది. అందుకే సార్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, ఎట్టి పరిస్థితుల్లో రిపోర్టు మనకి అనుకూలంగానే వస్తుంది. నాకు కూడా ఆ అపూర్వనే ఇదంతా చేసిందన్న అనుమానం ఉంది. అపూర్వ అని ప్రూవ్ అవ్వాలి. ఆ అపూర్వను సెల్లో కూర్చోబెట్టి ఊచలు లెక్కబెట్టేలా చేస్తాను అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది సార్. ఎప్పుడో క్లోజ్ అయిపోయిన కేసును కూడా రీఓపెన్ చేసి దోషులకు శిక్ష పడేలా చేస్తా అంటున్నారు. మీలాంటి పోలీస్ ఆఫీసర్లు ఇంకా ఉన్నంత కాలం ఈ భూమి మీద న్యాయం జరుగుతూనే ఉంటుంది సార్ అని భూమి చెప్తూ ఉంటుంది. న్యాయం జరిపించటం నా బాధ్యతమ్మా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటే, కరెక్ట్గా చెప్పారు సార్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మిస్టర్ గగన్, నన్ను సేవ్ చేశావు. డ్రింక్స్ తెప్పిస్తా అంటే వద్దంటున్నావు, కనీసం కాఫీ అయినా తీసుకో అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటే, సరే సార్ అని చెప్పి గగన్ అంటాడు. ఇక మరోవైపు భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి చెర్రీ, నేను రాజమండ్రి వెళ్తున్నానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి భూమి, మీ పని ఇంకా పూర్తి కాలేదా? బ్లడ్ శాంపిల్స్ పోలీస్ ఆఫీసర్కి ఇవ్వలేదా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే పోలీస్ ఆఫీసర్కి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేసాను చెర్రీ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి, నేను ఎందుకు ఫోన్ చేశానంటే పెద్దమ్మ నీతో అలా మాట్లాడటానికి కారణం తెలుసుకున్నాను అని చెర్రీ చెప్తూ ఉంటాడు. తెలుసుకున్నావా? ఏంటి కారణం అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఆ తార పెద్దమ్మ చేత అలా చెప్పిస్తుందంట అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఓ, ఇదంతా ఆ తార ప్లానా? తార ఆట కట్టిస్తాను. అసలు అయినా తారకు భయపడాల్సిన అవసరం శారదత్తయ్యకేంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏమో భూమి, అవన్నీ నాకు తెలీదు. ఆ సమయానికే అమ్మ ఫోన్ చేసేసరికి అసలు విషయం కనుక్కొని కంగారుగా వచ్చేసాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఈ విషయం గురించి నేను ఆలోచిస్తాలే చెర్రీ అని భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి, జాగ్రత్తగా వచ్చేయండి అని చెర్రీ ఫోన్ కట్ చేస్తాడు. భూమి, బయలుదేరదామా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం బావా అని భూమి పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి, సార్ ఎట్టి పరిస్థితిలో ఆ బ్లడ్ శాంపిల్స్ అపూర్వమని తేలితే అపూర్వకు శిక్ష పడాల్సిందే అని భూమి చెప్తూ ఉంటే, నేను ఇంత కష్టపడి ఇదంతా చేస్తుంది అందుకోసమే కదమ్మా అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. సరే సార్, బయలుదేరతాము అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి కారులో వస్తూ ఉంటారు. ఇక మరోవైపు శారద ఒంటరిగా కూర్చొని ఉంటుంది. పూరి శారద దగ్గరకు వెళ్ళి, అమ్మా ఏంటి అలా డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే పూరి అని శారద చెప్తూ ఉంటుంది. అవును, అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు, రాత్రి అవుతుంది అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. అన్నయ్య భూమి ఇద్దరు కలిసి రాజమండ్రి వెళ్ళారంట, అన్నయ్య కోసమే ఎదురు చూస్తున్నాను పూరి అని శారద చెప్తూ ఉంటుంది. ఆ భూమితో కలిసి అన్నయ్య రాజమండ్రి వెళ్ళాడా? అన్నయ్య ఎందుకు వెళ్ళాడమ్మా అసలు? అన్నయ్య ఆ భూమిని దూరం పెడతాడనుకున్నాను, కానీ భూమితో ఇలా షికార్లు చేస్తాడనుకోలేదు అని చెప్పి పూరి అంటూ ఉంటే, ఇక శారద కోపంగా పూరి చెంప మీద కొట్టి, పూరి ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? భూమి మీ వదిన అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అమ్మ, నా పెళ్ళి చెడగొట్టింది ఆవిడ, నా వదిన కాదు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. నోరు మూసుకొని రూమ్లోకి వెళ్ళు పూరి అని శారద అంటూ ఉంటే, ఇక పూరి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు భూమి గగన్ కారులో వస్తూ ఉండగా సడన్గా కారు ఆగిపోతుంది. ఏమైంది బాబా అని భూమి అడుగుతూ ఉంటే, ఏమో కార్ ఆగిపోయింది, నువ్వు కూర్చో, నేను వెళ్ళి ఏమైందో చెక్ చేసి వస్తాను అని చెప్పి గగన్ కార్ చెక్ చేయడానికి వెళ్తాడు. బాబా ఏమైంది అని భూమి కారులో కూర్చొని అడుగుతూ ఉంటుంది. కార్ రిపేర్ వచ్చింది, ఇప్పుడు రిపేర్ అవ్వదు, ఖచ్చితంగా మెకానిక్ రావాల్సిందే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మరి ఎలా బావా, రాత్రి అవుతుంది, ఈ సమయంలో మెకానిక్ ఎక్కడుంటాడో ఈ ఊర్లో మనకి తెలియదు కదా అని భూమి అంటూ ఉంటుంది. మెకానిక్
ఎక్కడ ఉంటాడో ఎవరినైనా అడిగి తెలుసుకుంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక వచ్చే పోయే వాళ్ళందరినీ కూడా ఆఫ్ చేసి దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షాప్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా అందరూ కూడా చాలా దూరంలో ఉంది, ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఉన్నా కూడా ఎవరు ఈ సమయంలో రారు, రాత్రి అవుతుంది, ఈ సమయంలో ఎవరొస్తారు బాబు అని గగన్కి చెప్తూ ఉంటే ఇక గగన్ ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భూమి కారు దిగి గగన్ దగ్గరకు వచ్చి బాబా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. దగ్గరలో మెకానిక్లు లేరంట భూమి, మెకానిక్ ఉన్నా కూడా ఈ సమయంలో రారంట, ఇక రేపు మార్నింగేనంట అని గగన్ చెప్తూ ఉంటాడు. రేపు మార్నింగా? అప్పటి వరకు మనం ఎక్కడుందాం బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. కాసేపు నీ ప్రశ్నలకు పులిస్టాప్ పెడతావా తల్లి, నన్ను ఆలోచించుకొనిస్తావా అని గగన్ అంటూ ఉంటే సరే బాబా ఆలోచించుకో అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటే బాబా నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఇందాక మనం పోలీస్ ఆఫీసర్ని కలిసాం కదా, ఆయనకు ఫోన్ చేస్తే ఎవరైనా తెలిసిన మెకానిక్ని పంపిస్తారేమో అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఎస్ కరెక్ట్, వెంటనే ఫోన్ చేయి అని గగన్ చెప్పడంతో ఇక భూమి పోలీస్ ఆఫీసర్కు ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా భూమి మళ్ళీ ఫోన్ చేసావు అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు. సార్ మా కారు ట్రబుల్ ఇచ్చింది సార్, మా కార్ రిపేర్ చేయడానికి మెకానిక్ కావాలి, దగ్గరలో ఎవరిని అడిగినా కూడా మెకానిక్లు లేరంటున్నారు, మీకు తెలిసిన మెకానిక్స్ ఎవరైనా ఉంటే చెప్తారా అని భూమి అడుగుతూ ఉంటే భూమి మీరు లొకేషన్ చెప్పు అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు. ఇక భూమి లొకేషన్ చెప్పగానే భూమి అది ఒక ఫారెస్ట్ ఏరియా, అక్కడికి ఈ సమయంలో ఎలాంటి మెకానిక్స్ రారు, అక్కడికి దగ్గరలో నాకు తెలిసిన రిసార్ట్ ఉంది, నేను ఫోన్ చేసి చెప్తాను, మీరు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి, కుదిరితే మెకానిక్ ఈరోజు వస్తాడు, లేదంటే రేపు ఉదయమే పంపిస్తాను, మెకానిక్ రాగానే కార్ రిపేర్ అవుతుంది, ఇంటికి వెళ్ళిపోదురు అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటే సరే సార్ అని చెప్పి భూమి అంటుంది. బావా అర్థమైంది కదా, చేసేదేం లేదు, సార్ చెప్పినట్టు రిసార్ట్కి వెళ్దాం బావా అని భూమి అంటూ ఉంటే నీతో రిసార్ట్కా, నేను రాను అని గగన్ అంటాడు. ఫారెస్ట్ ఏరియా అంట, పులులు రావచ్చంట, నీ ఇష్టం బావా, నేనైతే వెళ్తాను అని భూమి అంటూ ఉంటే ఆగు నేను కూడా వస్తాను అని గగన్ అంటాడు. నువ్వు వస్తావని నాకు తెలుసు బావా అని భూమి మనసులో అనుకుంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి రిసార్ట్కి వెళ్తారు. ఇక మరోవైపు పూరి ఏడుస్తూ తార ఇంటికి వెళ్తుంది. ఏంటి పూరి ఇలా వచ్చావు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. అన్నయ్య భూమితో కలిసి రాజమండ్రి వెళ్ళాడంట తార అని పూరి చెప్తూ ఉంటే ఏంటి అని తార షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును తార, ఇప్పుడే ఆ విషయం అమ్మ చెప్పింది, నేను అన్నయ్య ఆ భూమితో కలిసి ఎందుకు వెళ్ళాడని ప్రశ్నిస్తుంటే అమ్మ కోపంతో నన్ను కొట్టింది అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. గగన్ గారు అసలు ఆ భూమితో రాజమండ్రి వెళ్ళటం ఏంటి, నాకు ఇదేం నచ్చలేదు, నాతో పెళ్ళి ఇష్టం అంటున్నారు, మళ్ళీ ఆ భూమితో కలిసి చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అన్నయ్య నాకు ఏడుపు వస్తుంది అన్నయ్య, నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు అన్నయ్య అని తార అంటూ ఉంటుంది. తార నువ్వేం బాధపడకమ్మా, ఇప్పుడే గగన్ బాబుకు ఫోన్ చేస్తాను అని చెప్పి ధ్రువ గగన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో భూమి గగన్ రిసార్ట్లో ఉంటారు. గగన్ ఫోన్ చూసుకొని ఇదేంటి ఈ సమయంలో ధ్రువ గారు వీడియో కాల్ చేస్తున్నారు అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి బావగారు ఈ సమయంలో ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. గగన్ గారు మీరెక్కడున్నారు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. చిన్న పని మీద రాజమండ్రి వచ్చాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మీతో పాటు ఆ భూమి కూడా ఉందా అని తార అడుగుతూ ఉంటుంది. భూమినా అని గగన్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటే ఇక భూమి అవును నా బావ నేను కలిసి ఒక రిసార్ట్లో ఉన్నాం, ఏం చేస్తావే నువ్వు అని అడుగుతూ ఉంటుంది. భూమి ఆగు ఆగు అని చెప్పి గగన్ సైగ చేస్తూ ఉంటాడు. గగన్ గారు ఇది ఎంతవరకు కరెక్ట్, నాతో పెళ్ళికి ఒప్పుకున్నారు, మరోవైపు వదిలేసిన భార్య అంటూ ఆ భూమి చుట్టూ తిరుగుతున్నారు, ఇది నాకేం నచ్చలేదు, మీరు నా జీవితాన్ని అన్యాయం చేస్తున్నారు, నా లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారు, నేను ఇక బ్రతకటం వేస్ట్ గగన్ గారు అని చెప్పి తార పక్కకు వెళ్తుంది. తార తార అని గగన్ పిలుస్తూ ఉంటాడు. ఇక తార పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చి అన్నయ్య నా లైఫ్కి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోయింది, గగన్ గారు నన్ను పెళ్లి చేసుకుంటానంటూ ఆ భూమితో తిరుగుతున్నారు, ఇది నాకేం నచ్చలేదు, నా లైఫ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇక నేను బ్రతకనన్నయ్య బ్రతకను అని చెప్పి తార పెట్రోల్ తీసుకొని తల మీద పోసుకుంటూ ఉంటుంది. పూరి ఈ ఫోన్ తీసుకో, తార ఆ పెట్రోల్ బాటిల్ ఇలా ఇవ్వు, నీకేదైనా అయితే ఈ అన్నయ్య బ్రతకడమ్మా,
నీ లైఫ్కి ఎలాంటి సెక్యూరిటీ లేనప్పుడు నేను బ్రతికి కూడా అనవసరం అమ్మా, నువ్వు కాదు చచ్చిపోవాల్సింది, నేను చచ్చిపోతాను అని చెప్పి ధ్రువ పెట్రోల్ తీసుకొని తల మీద పోసుకుంటూ ఉంటాడు. బావగారు ప్లీజ్ నేను చెప్పేది వినండి, ఒక్కసారి తారకు ఫోన్ ఇవ్వండి అని గగన్ అంటూ ఉంటాడు. తారా ఇదిగో తారా ఒక్కసారి గగన్ గారితో మాట్లాడు అని చెప్పి ధ్రువ అంటూ ఉంటాడు. నేను మాట్లాడనన్నయ్య మాట్లాడను అని తారా అంటూ ఉంటే, తారా ప్లీజ్ నేను చెప్పేది విను, నేను ఒక తప్పనిసరి పరిస్థితుల్లో భూమితో కలిసి రాజమండ్రి వచ్చాను, ఇక మీదట నువ్వు చెప్పినట్టే చేస్తాను, నువ్వు చెప్పిందే వింటాను అని గగన్ అంటూ ఉంటే, నిజంగా నేను చెప్పింది చేస్తారా గగన్ గారు అని తార అడుగుతూ ఉంటుంది. చేస్తాను అని చెప్పి గగన్ అంటాడు. అయితే రేపు ఉదయమే మన పెళ్ళిళ్ళకు ముహూర్తాలు పెట్టించండి అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. తారా ఇంత అర్జెంటుగానా అని గగన్ అంటూ ఉంటే, అవును ఇంత అర్జెంటుగానే జరిగిపోవాలి అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. సరే తారా నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాము, ఇప్పుడు మాత్రం ఆ పెట్రోల్ బాటిల్ పక్కన పడే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే గగన్ గారు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇక గగన్ ప్రెస్టేషన్లో మంచం మీద కూర్చుండిపోతాడు. ఏంటి బావా రేపు ఉదయమే పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తావా, ఆ తార కావాలని నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ప్లీజ్ భూమి స్టూపిడ్గా మాట్లాడకు, ఇదంతా కూడా నీ వల్లే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. గగన్ ఇంట్లో ఉండగా, నాన్న గగన్ పంతులు గారు వచ్చారు అని శారద పిలుస్తూ ఉంటుంది. ఇక గగన్ కిందికి వస్తాడు. ఒరే గగన్ ఇంకొకసారి ఆలోచించరా అని శారద చెప్తూ ఉంటే, ఇక ఆలోచించడానికి ఏం లేదమ్మా, నిర్ణయం తీసేసుకున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు. దేవుడా ఏంటయ్యా ఈ పరిస్థితి, అటువైపు భూమి ఇటువైపు గగన్ నేను చెప్పింది వినట్లేదు, ఈరోజు ముహూర్తాలు పెట్టేస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు రాగానే, పంతులు గారు రండి ఇలా కూర్చోండి అని గగన్ చెప్తూ ఉంటాడు. అమ్మాయి అబ్బాయి రాలేదా నాయనా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. అప్పుడే ధ్రువ వాళ్ళ కారు కూడా వస్తుంది. అదిగోండి అబ్బాయి వాళ్ళు కూడా వచ్చారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక పంతులు గారు, ఏ నాయనా ఇప్పుడు ఎవరి పెళ్ళికి ముహూర్తాలు పెట్టాలి అని అడుగుతూ ఉంటే, 2 పెళ్ళిళ్ళు ఒకే సమయానికి జరగాలి, ఎక్కువ సమయం లేదు పంతులు గారు, 2 పెళ్ళిళ్ళకి కలిపి ముహూర్తం పెట్టండి అని తార చెప్తూ ఉంటుంది. తార ముందు పూరి బావగారుల పెళ్ళి జరిపిద్దాం అని చెప్పి గగన్ అంటాడు. లేదు గగన్ గారు 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరగాలి అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. సరే నాయన 2 పెళ్ళిళ్ళకు ఒకేసారి ముహూర్తం పెడతాను అని పంతులు గారు ముహూర్తం పెడుతూ ఉండగా, ఆపండి అని భూమి గట్టిగా అరుస్తుంది. అందరూ కూడా షాకింగ్గా వెనక్కి తిరిగి చూసేసరికి పోలీసులతో భూమి ఉంటుంది. భూమి ఏం చేస్తున్నావు అని గగన్ అంటూ ఉంటాడు. ఎస్ఐ గారు ఈ అమ్మాయి నా భర్తను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తుంది, ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి నన్ను అరెస్ట్ చేపిస్తావా అని తార అంటూ ఉంటుంది. అవును నా భర్త నేను విడాకులు తీసుకోలేదు, అయినా కూడా చచ్చిపోతానని బెదిరించి నా భర్తను పెళ్లి ముహూర్తాలకు ఒప్పించావు, నిన్నే కదా అరెస్ట్ చేయాల్సింది, ఎస్ఐ గారు ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి అని భూమి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.